పత్తి పంటను చాలా వరకు విత్తుకున్నారు రైతులు. ఆలస్యమైన ప్రాంతాల్లో విత్తుతున్నారు. విత్తిన ప్రాంతాల్లో పత్తి 20 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆశించే పురుగులు, తెగుళ్లు, వాటి నివారణ గురించి తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. తెలుగు రాష్ట్రాల్లో వర్షాధారంగా పండే ప్రధాన పంటల్లో పత్తిదే సింహభాగం. ఈ పంట సాగులో అనేక సమస్యలు ఉన్నా వర్షాధారంగా సాగయ్యే ఇతర పంటల కంటే మంచి ఫలితాలు ఇస్తూ ఉండడం వల్ల ఏటా దీని సాగు విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుతం విత్తిన పత్తి ఆయా ప్రాంతాల్లో 20 రోజుల నుండి 45 రోజుల దశ వరకు ఉంది. అయితే పంట తొలి దశలో ఆశించే చీడపీడల పట్ల జాగ్రత్తగా ఉండాలి. లేదంటే పెట్టిన పెట్టుబడి, శ్రమ మట్టిపాలవుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలకు ఆశించే చీడపీడలు, వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి. మే నెలలో కనుక నాటుకున్న వాళ్ళని కనుక పత్తి చూసినట్లయితే ఇప్పుడు దాదాపుగా 40 నుంచి 45 రోజుల దశలలో ఉన్నాయి కాబట్టి అటువంటి పరిస్థితులలో ఈ యొక్క వర్షాలు బాగా పడడం వల్ల ఏమవుతుందంటే కొంతవరకు అక్కడక్కడ మొక్కలు వాడిపోయి ఎండిపోవడం కూడా జరుగుతుంది. దాన్ని మనము ఫిజేరియం ఎండు తెగులు కానీ వర్టిసిలియం ఎండు తెగులు కానీ మనకు వర్షాలు పడే టైంలో ఒక వారం రోజులు కనుక చూసినట్లయితే మొక్కలు మొత్తం కూడా వాడిపోవడం. దానికి రైతు సోదరులందరూ కూడా ఇమ్మీడియట్గా మనకు మార్కెట్లో ఈ యొక్క కాపర్ ఆక్సీ క్లోరైడ్ బ్లైటాక్స్ అనే మందు లభ్యమవుతుంది. దాన్ని కనుక 3 గ్రాములు 1 లీటర్ నీటికి కనుక కలిపి ప్రతి మొక్క వేర్లలో కనుక వేర్లు తడిసే విధంగా కనుక నాజిల్ తీసి కనుక పోసుకున్నట్లయితే దాదాపుగా ఆ యొక్క ఎండు తెగులు బారి నుంచి పంటను రక్షించుకోవచ్చు. అదేవిధంగా కొంతవరకు ఎక్కువ మొత్తంలో ఎక్కువ శాతం ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా యూరియాలో కనుక ఈ యొక్క సాఫ్ కానీ స్ప్రింట్ కానీ లేదంటే ఈ యొక్క కాపర్ ఆక్సీ క్లోరైడ్ కానీ ఎకరానికి 1/2 kg కనుక కలిపి చల్లుకున్నట్లయితే కొంతవరకు ఆ యొక్క ఎక్కువ మొత్తంలో వాడిపోయినప్పుడు కూడా ఆ పంటను కూడా రక్షించుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఎండు తెగులు సోకినప్పుడు మొక్కలు కింది వేరు దశ నుంచి కనుక చూసినట్లయితే ఆ యొక్క ఆహారం తీసుకోలేకపోతాయి కాబట్టి మనము పైపాటుగా మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క 3.9 కానీ లేదంటే మల్టీకే కానీ 1305 అని చెప్పేసి దొరుకుతూ ఉంటాయి. వాటిని కనుక 10 గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఆకుల ద్వారా తీసుకొని కొంతవరకు ఈ యొక్క పత్తి పంటను కాపాడుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మనకు ఈ యొక్క వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఇంకా మనకు రసం పీల్చే పురుగు పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ లేదంటే తేనెబంక కానీ తామర పురుగు కానీ ఇవన్నీ కూడా ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని దశలను కనుక ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా వేప నూనె అదేవిధంగా మార్కెట్లో లభ్యమయ్యే ఈ యొక్క ఎస్పేట్ మందును కానీ 1.5 గ్రాముల లీటర్ నీటికి కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి కూడా పత్తి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఎస్పేట్ కానీ ఇంకొకటి ఫిప్రోనిల్ కానీ రీజెంట్ అని చెప్పేసి కూడా దొరుకుతుంది. అదైతే మనకు 2 ml లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఇంకొకటి ఉలాలా కూడా మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. కాబట్టి దాన్ని కూడా మనం 80 గ్రాములు ఎకరానికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రసం పీల్చే పురుగుల బారి నుంచి పత్తి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇంకా అక్కడక్కడ ఈ యొక్క పసుపు రంగు వట్టాలను కూడా ఎకరానికి కనుక 15 నుంచి 20 వరకు కనుక చిన్న కట్టె కనుక కట్టి మనకు పత్తి పంటకు ఒక 3 హైట్లో కనుక ఉండేటట్లుగా కనుక కట్టుకున్నట్లయితే ఈ యొక్క పసుపు రంగుకు ఈ యొక్క పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఆకర్షితమై దానికి అతుక్కొని చనిపోతాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో కూడా మనకు మందులు పిచికారీ చేయకుండా కూడా ఈ యొక్క పత్తి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క పసుపు రంగు అట్టాలను కూడా జిగురు అట్టాలను కానీ లేదంటే నీలం రంగు జిగురు అట్టాలను కానీ కనుక ఎకరానికి 15 నుంచి 20 వరకు కనుక పెట్టుకున్నట్లయితే ఈ యొక్క రసం పీల్చే పురుగుల బారి నుంచి కూడా పత్తి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా తామర పురుగులను కానీ మనకు ఈ యొక్క వాటి బారి నుంచి కూడా పంటను కాపాడుకోవడానికి అక్కడక్కడ ఈ యొక్క సోలార్ లైట్ ట్రాప్స్ కూడా కనుక పెట్టుకున్నట్లయితే దాంట్లో కొద్దిగా సబ్బు నీళ్ళు కనుక పోసి పెట్టినట్లయితే దాంట్లో పడి చనిపోయే అవకాశం ఉన్నది. కాబట్టి ఇలాంటి పచ్చదోమను కానీ తెల్లదోమను కానీ లేదంటే పురుగుల బారి నుంచి కానీ తెగుళ్ళ బారి నుంచి కానీ పత్తి పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనకు తెగుళ్ళు రాకుండా ఇంకొకటి ముందు జాగ్రత్త చర్య కూడా ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి 2 kgలను కనుక తీసుకొని ఒక 100 కిలోల మాగిన పశువుల పేడలో కనుక కలిపి
మనకు ముందు జాగ్రత్త చర్యగా పత్తి మీద పడ్డాగానే ఏం కాదు కాబట్టి ముందు జాగ్రత్త చర్య కనుక నేలలో పదను ఉన్నప్పుడు తేమ ఉన్నప్పుడు కనుక చల్లుకున్నట్లయితే ఈ యొక్క శిలీంధ్రం తెగులు రాకుండా కూడా పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు ఈ యొక్క ఎర్రబొమ్మిడి రోగం అంటే పత్తిలో ఈ యొక్క ఆల్టర్నేరియా ఆకుమాడు మరియు కాండమాడు తెగులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఆ తెగుళ్ళ బారి నుంచి కూడా పంటను కాపాడుకోవడానికి మనకు మార్కెట్లో సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కూడా లేదంటే మనకు జిల్లా జీవ నియంత్రణ ప్రయోగశాలలో కూడా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి మరియు సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ కూడా దొరుకుతాయి కాబట్టి దాన్ని ఒక 5 గ్రాముల లీటర్ నీటి కనుక కలిపి ముందు జాగ్రత్త చర్య కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఆ యొక్క ఎర్రబొమ్మిడి రోగం కూడా రాకుండా అంటే ఆల్టర్నేరియా ఆకుమాడు మరియు కాండం తెగులు కూడా రాకుండా మనం పత్తి పంటను కాపాడుకోవచ్చు.